ఆదివారపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎందరికో లేని ధన్యతను నాయన మాకు ఇచ్చి ఉన్నావు. అందును బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. మా తలంపులు, ఆలోచనలు, నడబడి, ప్రవర్తన సమస్తమును కూడా ప్రభు మీ స్వాధీనపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. రావాల్సిన బిడ్డలను సకాలం రావడం సహాయం చేయండి అయ్యా. పాటల ద్వారా, ఆరాధన ద్వారా ప్రభు, ప్రార్థన విజ్ఞాపనల ద్వారా, ఆయా వాక్య ధ్యానం ద్వారా మీ పరిశుద్ధ ఆత్మ సహాయం మాకు దయచేసి మమ్మల్ని నడిపించమని, సమస్త విషయాలు మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమని పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ. చప్పట్లు కూడా
ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీపాన్ని వచ్చి ఒక పాట పాడి దేవుడి నామానికి పాటపాడి దేవుడు నామాన్ని బయటపరిచిన సందీపానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్ యొక్క వచ్చి ఒక పాట పాడి
దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా కోరుతున్నాను.
కూర్చున్నట్లయితే కొన్ని నిమిషాలు ఆ దేవాదేవుని ఆరాధించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రినైనా, జీవగల దేవానైనా, సర్వోన్నతుడనైనా, సర్వాంతర్యామి అయిన తండ్రి అయ్యా, అయ్యా తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవానైనా, నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రినైనా, అయ్యానైనా తండ్రి, నీకే వందనాలు తండ్రినైనా, నీ ప్రేమనైనా తండ్రి అయ్యా, వర్ణింప సత్యము కానిది తండ్రినైనా, పరిశుద్ధమైన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, ఆశ్చర్యమైన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, అయ్యానైనా తండ్రి అయ్యా, అంతులేని నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, శాశ్వతమైన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, మరువలేని నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, స్తోత్రం తండ్రినైనా, రక్తాన్ని చిందించిన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రి, మా కోసం ప్రాణాన్ని పెట్టి పునరుద్ధారణ లేచిన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా, అయ్యా ఈ లోకంలోనైనా తండ్రినైనా, అయ్యా అన్ని ప్రేమల కంటేనైనా తండ్రి అయ్యా శ్రేష్టమైన నిజమైన నీ ప్రేమను బట్టి వందనాలు తండ్రినైనా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది,
ఘనత తండ్రి నాయనా యేసు నామములోని బంగారు పాదాలకి నాయనా తండ్రి అయ్యా నీ కృప ద్వారా సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చున్నట్లయితే కొన్ని నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన మధ్యలో ఉన్న బాబు గారు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో పలికిన 7 మాటల్ని కూడి వచ్చిన మీ అందరికీ దేవుని పేట వందనాలు. మరి ఈరోజు మన అంశం ఏంటంటే సిలువలో దేవుడు పలికిన 7 మాటలు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మాటలు మీ నాయన, వాక్యం మీది ప్రభా, సమస్తం మీరై ఉండి మమ్మల్ని నడిపించండి అయ్యా. మా నోటిని బోరగా వాడుకోనండి ప్రభా. అయ్యా అనేకమైన ఆయన మర్మాలను మాతో పంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు పలికిన 7 మాటలు మా జీవితంలో ప్రభా గొప్ప మలుపుగా ఉండేటట్లు సహాయం చేయమని అయ్యా వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు రచన చేసి మరి తండ్రి చిత్తం ప్రకారం శిలువ మరణానికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. మరి యేసుప్రభువు వారు సిలువ వేయటకు ముందు రాత్రి ఆయన గెత్సెమనే తోటలో ప్రార్థిస్తూ ఉండడం మనకు తెలిసిన విషయమే. హల్లెలూయా అవును కదండి. ఆయన చెమట రక్తం బిందువుల వలె మారినంతగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎందుకంటే శిలువ మరణం అంత భయంకరం కాబట్టి గెత్సెమనే తోటలో కదండి. ఆయనతో పాటు కొంతమంది శిష్యుని కూడా తీసుకొని వెళ్ళి అక్కడ ప్రార్థిస్తున్నట్టు మనం వాక్య ధ్యానంలో చూస్తాం. ఎందుకంటే చెమట రక్తముగా మారే వరకు ఆయన ఎన్నిసార్లు ప్రార్థించాడు? 3 మార్లు ప్రార్థించినట్లుగా చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే ఆ శిలువ మరణం చాలా భయంకరమైన వేదన. అందువల్ల ఏం చేస్తున్నాడు? ప్రార్థిస్తున్నాడు తండ్రికి. అప్పుడు ఒక దూత వచ్చి ఆయన ఏం చేసింది? బలపరిచినట్లుగా చూస్తున్నాం. అంటే ఆయనకై ఆయన చేయగలడు, కానీ దూత బలపరిచినట్లుగా మనం చూస్తున్నాం అక్కడ. అలాగే ఆయన్ని ఆ రాత్రి పట్టుకున్నారు, ఆయన హింసించారు. మరి ఆయన తీసుకొని ఒక బందిపోటు దొంగలు వేసినట్టు ఆయన బంధించి కదండి, ఆయన్ని బంధించి ఆయన వస్త్రాలు తీసి ఆయనకి ముళ్ళ కిరీటం ధరింపచేసి ఇవన్నీ కూడా రాత్రికాల సమయంలోనే జరిగినాయి. ఆయన తీసుకువెళ్ళి కానించి అదే కార్యక్రమంలో ఉన్నారు భటులందరూ కూడా. ఎందుకంటే ఆయన్ని చీట్లు వేయడం, ఆయన వస్త్రములు తీసివేయడం ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. మర్నాడు ఉదయం శుక్రవారం రోజు, గురువారం రాత్రి జరిగింది ఆ సందర్భం అంతా. మరునాడు శుక్రవారం, శుభ శుక్రవారం అన్ని మనం అందరం గుడ్ ఫ్రైడే మనం చెప్పుకుంటూ ఉంటాం. గుడ్ ఫ్రైడే రోజు ఏమైందంటే ఉదయమున మరి పోతీ పిలాతు దగ్గరికి తీసుకెళ్తారు. ఆయన న్యాయం తీరుస్తాడు. మరి నీతిమంతుల్లో ఏ పాపం కూడా కనపడలేదు అంటాడు అని ఆయన ఏం చేస్తాడు? తన చేతులు కడుక్కున్నట్లుగా మనం చూస్తాం వాక్య భాగంలో. అయితే మరి జనమందరూ కూడా ఏం చేశారు? యేసుని, ఈ జనమంతా ఎవరండి? ఆయన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అన్నీ కూడా అనుభవించిన వాళ్ళే వీళ్ళంతా. వీళ్ళు ఏమంటున్నారు? సిలువ వేయాలి అంటున్నారు. ఎందుకంటే వీళ్ళు ఆత్మ సంబంధమైన దేవుని సంబంధంగా లేరు. ఎవరి సంబంధంగా ఉన్నారు? సాతాను సంబంధిగా ఉన్నారు. కాబట్టి ఏమంటున్నారు వాళ్ళు? సిలువ వేయండి, సిలువ వేయండి, యేసుని సిలువ వేయండి, ఒక బందిపోటు దొంగను మాత్రం విడుదల చేయండి అంటున్నారు. బందిపోటు దొంగనైతే విడుదల చేయమంటున్నారు. యేసు ప్రభువుని ఏం చేయమంటున్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అని కోరుకుంటున్నాడు. ఎవరండి వీళ్ళు? ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు అన్నీ చూసిన వారే, ఆయన మేలులు పొందుకున్న వారే. ఎందుకంటే వీరు సాతానికి ఆశ్రయించినట్లుగా చూస్తున్నాను. ఈ మనుషుల్లో
సాతాను అలాగా ప్రేరేపించబడింది. హల్లెలూయా. అయితే అదంతా మనకు తెలిసిన విషయమే. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు కూడా ఆయన సిలువ మోస్తూనే ఎండలో మరి ఎక్కడికి వెళ్ళాడండి? కపాలం అనబడిన స్థలముకు తీసుకొని వెళ్ళారు. కపాలం అనబడిన, కపాలము అనగా కల్వరి అని అర్థము దానికి. అక్కడికి తీసుకెళ్ళి సిలువ వేసినట్లుగా చూస్తున్నాం. అప్పుడు సిలువ వేసినప్పుడు ప్రభువారు 7 ముఖ్యమైన మాటలు అక్కడ మాట్లాడతారు. ఎందుకంటే మరణించేటప్పుడు చాలా ఆయన మరణ స్థితిలో ఉన్నప్పుడు ఆ మాటలు చాలా విలువగా ఉంటాయి. మన మనుషుల ఇదిలో చూసినట్లే అది ఎంత ప్రత్యేకంగా ఉంటాయండి. అవి శ్రద్ధగా ఉంటాయి కదండి. కానీ అంతకన్నా విలువైన మాటలు, హల్లెలూయా, అంతకైనా మనుష్యులు మాట్లాడే మాటల కన్నా మరి మన దేవుడు, దేవాది దేవుడు మన కోసం ప్రాణం పెట్టి రక్తం చిందించిన దేవుడు మాట్లాడిన మాటలు మనకి ఎంతో విలువైనవిగా ఈరోజు మనం ధ్యానించుకుందాం. మొట్టమొదటి మాట 12 గంటల నుంచి 3 వరకు ఆయన ఎర్రటెలలో ఉండి సిలువ వేయబడ్డాడు కదా. ఆ భారంతో ఉండి ఒక 7 మాటలు దేవుడు పలుకుతాడు. ఒకటి మొట్టమొదటి లూకా సువార్త 23:34 చదువుదాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి. హల్లెలూయా. మొట్టమొదటి మాట క్షమించమనడం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. ఫస్ట్ ప్రభు మన ఆత్మీయ జీవితంలో ఏం చెప్తున్నాడంటే సిలువ మరణం ద్వారా క్షమాపణ, క్షమించండి. చాలా మంది ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక 2 వ్యక్తులు గొడవ పడ్డారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు, పైగా క్షమిస్తారు, లోపల అది అలాగే ఉంటుంది. అలాంటి క్షమాపణ దేవుడు కోరట్లేదండి. మన చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తానండి. క్షమించాడు అనడానికి ఒక నిదర్శనం ఏంటో తెలుసా? చివరిన చనిపోయాడో లేడో అని దేవుడు యేసయ్య ఒక ఆయన బల్లెము పోటు పొడుస్తాడు కదండి. పక్కన పొడిచినప్పుడు ఏమి వస్తుంది? నీరుతో కూడిన రక్తపు బిందువు వచ్చి తన కంటి మీద పడి స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం కదండి. అంటే ఆయన క్షమాపణలో ఏముంది? క్రియ ఉంది. ఆయన క్షమాపణలో ఏముందండి? క్రియ. మనం క్షమిస్తూ ఉంటాం కానీ క్రియ ఉండదు. అంటే ఏదో పెదవులతో క్షమిస్తాం, హృదయపూర్వకంగా క్షమించము. దేవుడు ఏమంటాడంటే ఫస్ట్ మాట క్షమించండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. మత్తయి సువార్త 5:44 చూసినట్లయితే మత్తయి 6:14 నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. హల్లెలూయా. మన పరలోకపు తండ్రికి కుమారులై ఉండాలంటే ఏం చేయాలండి? శత్రువులను ప్రేమించాలి. మనని హింసించు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అదే యేసుప్రభువు చేస్తున్నాడు ఇక్కడ. తండ్రి చెప్పిన మాటే చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆయన హింసించిన వారి కోసం ప్రార్థిస్తున్నాడు. తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి అంటున్నాడు. హల్లెలూయా. రెండోది మత్తయి 6:14 చూద్దాం. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించును. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? ముందు మన పట్ల చేసిన అపరాధములను, మన పట్ల ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఏం చేయాలి? మనం క్షమించాలి అంటున్నాడు దేవుడు. క్షమించగలవండి? క్షమించలేం. మనం కష్టమే.
కదండి. కొన్ని గాయపరిచే సందర్భాలు ఉంటాయి. అబ్బా వీళ్ళ మొహం అసలు జీవితంలో చూడకూడదు అనుకుంటాం, అబ్బా వీళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు అనుకుంటాం. కానీ మన దేవుడే అంటున్నాడు తెలుసా, మనం వాళ్ళ అపరాధం క్షమించకపోతే మన పరలోక తండ్రి మన అపరాధాలు ఎట్లా క్షమిస్తాడు? కానీ మన వల్ల కాదు, అది దేవుని ఆత్మ మనలో ఉన్నట్లయితే ఆ క్షమాపణ గుణం మనకు వస్తుంది. అంతేనండి. మనకై మనం క్షమించగలమా? ఏ మాత్రం కూడా దేవుని పని కానీ దేవుని మాటలు కానీ మనకై మనమైతే ఆచరించలేము. దేవుని ఆత్మ వలనే అది సాధ్యం. హల్లెలూయా. చూడండి, మన అపరాధములు చదవండి ఒకసారి. మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, చూడండి యేసుప్రభు అది చేశాడా లేదా? సిలువలో ఎంత వేదన ఉన్నాడు, రాత్రి ఎంత ఆహారం లేక, ఏమండి ఆహారం లేక నీళ్లు లేక ఎంతో వాళ్ళు హింసిస్తూ ఉంటే, ఎండలో నడిపించి కొండ మీదకి నడిపిస్తూ ఉంటే, ఎర్రటెండలో నిట్ట మధ్యాహ్నం 12 ఎలా ఉంది మనకి? ఇదే నెల కదా, గుడ్ ఫ్రైడే మనం చేసుకున్నాం, ఇదే నెల. అయితే ఆ ఎర్రటెండలో అంత హింస పొంది కూడా ఏమంటున్నాడు? అది దైవికమైన క్షమాపణ. ఏమంటున్నాడు ఆయన? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించండి, వీరు క్షమించండి. హింసించిన వారి కోసం ప్రార్థించండి. మనుషుల అపరాధం మీరు క్షమించకపోతే నీ పరలోక తండ్రి నీ అపరాధాలు ఎట్లా క్షమిస్తాడు? ఇప్పుడు యేసుప్రభు వారు తండ్రి వీరందరిని శిక్షించు అన్నాడు అనుకోండి, తండ్రి మరి ప్రజలందరి పాపాలు తన భుజం మీద వేసుకున్నప్పుడు మరి ఆ తండ్రి క్షమిస్తాడండి కుమారుని? క్షమించాడు. హల్లెలూయా. దేవుడు ఈ వాక్య భాగాన్ని బట్టి ఏమంటున్నాడంటే, మీరు క్షమించే మనస్సు మనకి రావాలని ప్రార్థించుకోవాలి. శిలువలో మొట్టమొదటిగా మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ జీవితంలో క్షమాపణ. రెండవ మాట, అంత వేదనలో కూడా మనకి కొన్ని అమూల్యమైన మాటలు దేవుడు మనకి చెప్తున్నాడు. ఎందుకంటే చివరి సువార్త ఆయన ఈ లోకంలో మానవునిగా చివరి సువార్త ఎక్కడ జరుగుతుంది? శిలువ మీద జరుగుతుంది. హల్లెలూయా. రెండోది లూకా సువార్త 23:43. అందుకు ఆయన వారితో నీవు నాతో కూడా పరదేశీలో ఉండు అని నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు, మనకు తెలిసిన విషయం కదండి. ఎక్కడంటే అది లూకా సువార్త 23:39-40 చదువుదాం ఒకసారి. వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయన దూషించుచు నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వారిని గద్దించి నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పిన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇద్దరు దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమంటున్నాడంటే, నువ్వు దేవుడు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు ఒక దొంగ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు శిలువ మీద మొట్టమొదటి మాట, తండ్రి వీరేం చేయుచున్నారు వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని ఒక మాట అన్నాడు కదా. ఆ మాట విని దొంగ ఏమయ్యాడు? మారు మనసు పొందాడు. ఎందుకు తెలుసా? అంత వేదనలో కూడా ఏమంటున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక క్షమించు అనే మాట
ఈ దొంగ హృదయం తాకింది. ఏమంటున్నాడు? ఈయన ఏ నేరము చేయలేదు, మనల్ని శిక్షించారు, అది మనకి న్యాయమే, కానీ ఈయన ఏ నేరము చేయలేదు అంటున్నాడు. హల్లెలూయా. దొంగలో ఏమొచ్చిందండి? పశ్చాత్తాపం వచ్చింది. దేవునికి భయపడవా అంటున్నాడు. దేవునికి భయపడే మనసు వచ్చింది. ఎవరికండి? దొంగ. చివరి క్షణాల్లో కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు ఇద్దరికి, కానీ ఒక్కలే మారినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ ఒక్కళ్ళే మారారా? ఇద్దరు మారారండి? ఒక్కళ్ళే మారారు. ఆయన అంటున్నాడు, దేవుడికి భయపడవా అంటున్నాడు. వెంటనే యేసయ్య ఏమన్నాడండి? ఆ పశ్చాత్తాపం కలిగిన హృదయంతో ఏమన్నాడు? ఆ దొంగను వదిలేసినా కూడా మళ్ళీ దేవునిలో నడుస్తాడు, కానీ వేరే దొంగ వదిలేస్తే దేవుడు నడుస్తాడండి? నాడు మళ్ళీ ఆడు పాపలోనే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు వెంటనే ఏం చేశాడు? రెండో దొంగకి, నీవు నాతో కూడా పరదేశీలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్తున్నాను. హల్లెలూయా. చూడండి, కొద్దిగా అవకాశం ఉన్నా కూడా మనం ఉపయోగించుకోవాలి. కొద్ది సమయం ఉన్నా మనం ప్రభులోకి వెళ్ళడానికి ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. చూడండి, దొంగ చివరి నిమిషాన్ని ఏం చేశాడు? తండ్రి, నువ్వు నిజమైన దేవుడు అని నేను తెలుసుకున్నానని మనసులో పశ్చాత్తాపడి ఏమంటున్నాడు? తండ్రి, నీ రాజ్యంలో, అంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నదని, ఆయన అదివరకు ఆయన గురించి ఏమి వినలా. ఆ శిలువ మరణం జరిగిన సమయంలోనే ఆయన మారు మనసు వచ్చింది. ప్రభువారు పలికిన మాటలకి ఆయనకి మారు మనసు వచ్చినట్లుగా చూస్తున్నాం. చూడండి, ఒక రిఫరెన్స్ చదువుకొని మనం ముందుకెళ్దాం. ఎఫ్ఎస్సి 2:8-9 చదువుదాం. ఎఫ్ఎస్సి 2 అధ్యాయం 8-9 వచనం చదువుదాం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు. కనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? కృపచేతనే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరం. హల్లెలూయా. మనం రక్షించబడడం ఏంటండి? దేవుని వరం. ఆ వరాన్ని మనం పొందుకుంటానికి సిద్ధపడాలి. ఆ దొంగ ఏం చేశాడు? సిద్ధంగా ఉన్నాడు ఆయన వరాన్ని పొందుకోవడానికి. హల్లెలూయా. దేవుని వరము అది క్రియల వలన కలిగినది కాదు, ఎవ్వడును అతిశయింపడ వీలు లేదు. అది క్రియల వల్ల కలిగిందండి, అది కాదు. అది కేవలం దేవుని వరముగా ఎంచబడింది. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? నీవు నాతో కూడా పరదేశీలో ఉండు. మూడో మాట సంబంధం. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుల దగ్గరికి నిలిచి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను. హల్లెలూయా. చూడండి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మూడో మాట ఏంటండి? అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యేసు తన తల్లి తనను ప్రేమించిన శిష్యులను దగ్గర నిల్చుండట చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు తన తల్లికి చెప్పాను. తల్లికి ఏం చెప్పాడు? తన ప్రియమైన శిష్యుడికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. రెండవది, తర్వాత 27 వచనం, తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆగడే నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ సంబంధం, బాధ్యత. మూడో విషయంగా ఏం చెప్పాడు? ఫస్ట్
క్షమాపణ, రెండవది రక్షణ. అంటే దేవుడిచ్చే ఆ రక్షణ అనే వరాన్ని మనం పొందుకోవాలి. మనకున్న సమయం కొంచెమైనా కూడా మనం ఏం చేయాలి? ఆ సమయాన్ని వినియోగించుకోవాలి అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మూడవదిగా చూసినట్లే సంబంధం. ఇక్కడ ఏంటండి, అంత వేదనలో కూడా యేసుప్రభు వారు ఏం చేస్తున్నాడు? బాధ్యత కలిగి ఉండినట్లుగా చూస్తున్నాం. మన ఆత్మీయ జీవితంలో బాధ్యత కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. బాధ్యత చూడండి, అంత వేదనలో కూడా ఇక ఇప్పుడు మనకి ఒకవేళ శరీర బలహీనత అనుకోండి, మనం పట్టించుకోగలమండి? చిన్న జ్వరమే వచ్చింది అనుకోండి, తోటి వారిని పట్టించుకునే స్థితి ఉంటుందండి మనకి? ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందండి? ఉండదా? తోటి వారిని పట్టించుకోగలవా? మన శ్రమే, మనకి ఆవేదన, మన బలహీనత మనకు ఒక పరీక్షలా ఉంటుంది. హల్లెలూయా కదండి. దేవుడు ఏమంటున్నాడంటే సంబంధం, బాధ్యత కలిగి ఉండాలి. మనం బాధ్యత కలిగి ఉండాలి. చూడండి, అంత వేదనలో కూడా తన తల్లిని విడిచిపెట్టాడండి యేసయ్య. విడిచిపెట్టలా. తన ప్రియమైన శిష్యునికి తన తల్లిని అప్పగించినట్లు చూస్తున్నాం. తన తల్లి లేడు, ఒంటరిగా ఉంది తల్లి. ఆ తల్లి ఏమైపోద్దో అని బాధ్యత కలిగి, మన బిడ్డల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన భర్త పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి భార్య పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మన సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. దేవుని వాక్యం మరి బాధ్యత గురించి చెప్పినట్లుగా చూస్తున్నాం అనమాట. ఇక్కడ చూసినట్లయితే తరువాత ఆ శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. వెంటనే ఆ శిష్యుడు ఏం చేశాడండి? తన తల్లిని తన వెంటనే అగడియలోనే తన తల్లిని చేర్చుకున్నట్లుగా చూసి. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మూడవ మాటను బట్టి ఏం చేయాలంటే బాధ్యత కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలండి? నీ బాధ నువ్వు పడు. ఏమండి, చాలా మంది ఈ సమస్యలో ఇలాగే మాట్లాడుతూ ఉంటాం. నీ బాధ నువ్వు పడు. మన భాషలో ఇంకా కొన్ని మాటలు కూడా ఉపయోగిస్తూ ఉంటాం కదండి. నీ బాధ నువ్వు పడు. కానీ యేసుప్రభువు వారు బాధ్యత కలిగి, విశ్వాసి అనే ప్రతి వ్యక్తి కూడా, ప్రతి సహోదరుడు సహోదరి కూడా ఏం చేయాలంట? బాధ్యత కలిగి ఉండాలని ఇక్కడ మూడో మాటగా దేవుడు కలిగినట్టుగా చూస్తున్నాం. నాలుగోది మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూసినట్లయితే, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేకలు వేశాను. ఏలీ ఏలీ లామా సబక్తని అని బిగ్గరగా కేకలు. దానికి అర్థం ఏంటంటే అండి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. హల్లెలూయా. ఏలీ ఏలీ లామా సబక్తని అని, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఎందుకనగా మనము ఆయన యందు నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపంగా చేసాను. మత్తయి సువార్త 7:23 చదవండి. 2 కొరింథీ 5:21. 5:21 చదవండి. 2 కొరింథీ 5:21. నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. చూడండి, 4వ మాట ఇది. 5:21. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. హల్లెలూయా. ఎందుకు తండ్రి విడిచిపెట్టాడండి యేసయ్యని? ఏలీ ఏలీ లామా సబక్తని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని దేవుడు యేసయ్య అడుగుతున్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందండి? ఎందుకంటే మనము దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయన మన కోసం పాపముగా చేసాను. హల్లెలూయా. మన కోసం ఏమయ్యాడండి? పాపపు ముద్దగా అయ్యాడు. అందుకే ఆ పాపం వల్ల ఏం చేశాడు? తండ్రి విడిచిపెట్టాడు. ఎప్పుడైతే మనము పాపముతో ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు విడిచిపెట్టేస్తాడు. అందుకే మన విశ్వాస జీవితంలో ఏమంటున్నాడంటే తండ్రి,
నీతి అగునట్లు పాపం ఎరగని ఆయన మన కోసం పాపముగా చేసెను. మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు. మళ్ళీ నువ్వు పాపాన్నే ప్రేమించి పాపాన్నే చేస్తున్నావు అనుకో, ఆయన చేసింది ఉపయోగం అండి, రక్తపు ముద్దగా అయిపోయాడు ఆయన. ఎందుకంటే పాపముగా అయిపోయాడు అండి. ఎలా అయిపోయాడు? పాపముగా అయినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన మన కోసం మనం నీతిగా అవ్వాలని, అంటే పరిశుద్ధులు అవ్వడం కోసం ఆయన ఏం చేశాడు? పాపముగా చేయబడ్డాడు. మళ్ళీ మనం పాపం చేద్దామండి. మనం పాపం చేస్తే మళ్ళీ దేవుడు మనల్ని చేపట్టుకుని ఉంటాడా? ఉండడు. సాక్షాత్ దేవుని కుమారుని ఏం చేశాడు? పాపం వల్ల తండ్రి ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అండి. మనం పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు మళ్ళీ పాపం జరిగి వెళ్ళామనుకోండి, విడిచిపెడతాడా? పట్టుకొని ఉంటాడా? విడిచిపెట్టేస్తాడు. అందుకే దేవుడు ఏమంటాడంటే మన విశ్వాస జీవితంలో ఏం చేయాలి? మనం ఎప్పుడు తండ్రిని పట్టుకొని ఉండాలి అనేది ఆయన సువార్తలో అని అర్థం. హల్లెలూయా. 2వ చదువు 7:23, మత్తయి సువార్త 7:23. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను. ఎరగనట్టు. మనకు పాపం ఉందనుకోండి, ఏం చేస్తాడు తండ్రి? మనకు పాపం ఉంటే ఏం చేస్తాడు తండ్రి? నేను మిమ్మల్ని ఎన్నడూ కూడా ఎరగను అంటాడు. మనం చేయవారా హల్లెలూయా. నేను చాలాసార్లు ఈ విషయం చెప్పాను మీకు. ఏమంటాడంట? పాపం ఉంటే మనకేమంటాడు? విడిచిపెట్టేస్తే అప్పుడు ఏమైందండి? అక్రమము చేయవారులారా నా నుండి ఉండి అంటాడు. అలయ్య మత్తయి 25:41 చదువుదాం ఒకసారి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూసి శపింపబడువారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య నరకాగ్నిలోనికి పోవుడి. హల్లెలూయా. ఇక్కడేంటి? ఎడమ చేతికున్న వారి శపింపబడిన వారులారా అంటాడు. ఎవరైతే దేవుణ్ణి ఆయన చేతిని విడిచిపెడతారో వాళ్ళు ఏమవుతారంట? శపింపబడిన వారు అవుతారని దేవుని వాక్యం ఆయన సువార్తలో 4వ మాటగా చెప్తున్నాడు మనకి. ఏలీ ఏలీ లామా సబక్తని అని, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావని మనం ప్రతి దినం ఆయన చెయ్యి విడిచిపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు. మనం ఆయన చెయ్యి పట్టుకొని ఉండాలి అనేదే ఈ వాక్య సారాంశం. హల్లెలూయా. ఇక్కడ శపింపబడిన వారు ఏం చేస్తున్నారండి? నిత్య నరకాగ్నిలో వేయబడుతున్నారు. 24:40 చదువుతున్నాం మత్తయి సువార్త. ఇద్దరు స్త్రీలు అదే చదువు. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు తిరగలు విసురుతున్నారండి. ఏమండి? ఇద్దరు తిరగలు విసురుతున్నారు. కానీ ఒకళ్ళు ఏం చేయబడ్డారు? విడిచిపెట్టబడ్డారు. ఎందుకంటే తండ్రి హస్తం వారి హస్తంలో లేదు. విడిచిపెట్టబడ్డారు కనుక విడిచిపెట్టబడ్డారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టాడు కనుక వారు విడిచిపెట్టబడ్డారు. ఇద్దరు స్త్రీలు తిరగలిస్తున్నారు, ఒకటి మాత్రమే ఎత్తబడ్డారు. అంటే దాని అర్థం ఏంటంటే తండ్రి చేతుల్లో మనం ఉన్నట్లయితే మనం ఎత్తబడే గుంపులో ఉంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. 4వ మాటగా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. హల్లెలూయా. దేవుడు చెయ్యి మనం విడిచిపెట్టకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. 5వదిగా యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమాప్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికగొనుచున్నానని. హల్లెలూయా. 5వ మాట ఏంటండి? నేను దప్పికగొని ఉన్నాను. లూకా సువార్త 16:22-24 చదువుతాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున
ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరముగా నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరుని చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేడి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకకు చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను. హల్లెలూయా. ఈ అగ్ని జ్వాలలో ఏం చేస్తున్నాడు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? యాతన పడుచున్నాడు. నేను దప్పిక కొని ఉన్నాను. ఈ దప్పిక ఏంటండి? ఆత్మానుసారమైన దప్పిక. చాలా మంది సమరేశ్వరి గురించి చెప్తారు కదా, అదొక భాగం, అదొక వాక్య భాగం. అయితే ధనవంతుడు లాజరు వీళ్ళిద్దరి గురించి మనం తెలుసు కదా. ధనవంతుడు లాజరు గురించి, ఆయనేమో ఇక్కడ కష్టాలు పడతాడు. ధనవంతుడు తినడం త్రాగడం సుఖించడం, తినుము త్రాగము సుఖించము అన్నట్లుగా జీవించాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిత్య నరకాగ్నిలో వేతన పడుచున్నాడు. హల్లెలూయా. లాజరు ఏం చేస్తున్నాడు? తండ్రి రొమ్మున ఆనుకొని ఉన్నాడు. తండ్రి లాజరుని పంపించాయా, ఒక చిటికనేలు ముంచి ఒక చుక్క నోట్లో నీళ్లు వేస్తాడు అన్నాడు. దప్పిక, జాగ్రత్త. ఈ లోకంలో మన ఇష్టానుసారంగా జీవిస్తే ఏమైంది? మనకి దప్పిక అవుతుంది. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, నేను దప్పిక కొని ఉన్నాను. తండ్రి విడిచిపెడితే ఏమైందండి? తండ్రి విడిచిపెట్టేశాడు కదా. విడిచిపెడితే ఏమంటున్నాడు ఇక్కడ? నేను దప్పిక కొని ఉన్నాను అంటున్నాడు. ప్రకటన 7:16-17 చదివి ఒకసారి. వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించు. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఈ శరీరానుసారమైన దాహం గురించి దేవుడు మాట్లాడలేదు, కానీ ఆత్మానుసారమైన దాహం మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో మనం మన జీవితంలో నడవాలని. పరిశుద్ధాత్మ ఉంటే మనం తప్పు చేయగలమండి? లేకుండా చేయలేము. పరిశుద్ధాత్మలో మనం నడవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనని తప్పులు చేయలేరు. ఇక్కడ ఏమన్నాడు? దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్పవిందు తుడిచివేయును. హల్లెలూయా. దేవుడు వారి ప్రతి బాష్పవిందు తుడిచివేయును. ఎందుకంటే అక్కడ ఏముండదండి? ఆకలి ఉండదు, చీకటి ఉండదు, సూర్యుని ఎండైనా ఉండదు. చూడండి మన ఎండాకాలం ఎంత ఇదవుతున్నాం అని అక్కడ అంతా కూడా నెమ్మది కలిగి ఉండినట్లుగా చూస్తుంది. ఇక్కడ వేదన, ధనవంతుడు ఏం చేస్తున్నాడు? వేదన అనుభవిస్తున్నాడు. అక్కడ ఏముంటుందండి? పరలోకంలో ఏముంటుంది? సూర్యుడు ఉండదు, దాహం ఉండదు, ఆకలి ఉండదు, బాధ ఉండదు, మన కన్నీరు ఉండదు. మనం ఏది కోరుకున్నామండి? జీవజలము బుగ్గల యొద్ద మనం ఏం చేస్తున్నాం? వారిని నడిపించును. హల్లెలూయా. మనం జీవజల బుగ్గల యొద్దకి మనం నడిపిస్తాం దేవుడు. ఎప్పుడు? ఈ లోకంలో ఆయన 7 మాటలు అనుసరించినట్లయితే. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? నేను దప్పిక కొని ఉన్నాను. మనం ఏమనుకుంటాం? దప్పిక అంటే మంచినీళ్ళు అనుకుంటాం, కానీ శరీరానుసారంగా ఆయన ఏమీ కూడా ఈ లోకంలో కోరుకోలేదు. శరీరానికి ఆయన ఇప్పుడు కూడా పోషణ చేయలేదు. శరీరానుసారమైన జీవితం ఆయన జీవించలేదు.
కొంతసేపు తండ్రి ఏం చెప్పాడో అదే చేసినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. హల్లెలూయా. అలాగే 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు హల్లెలూయా సమాప్తమైనది, ముగించినది. చూడండి 3 యోహాను 14:17 చదువుదాం ఒకసారి. సమాప్తమైనది అంటే విజయం పొందాడు యేసయ్య ఈ లోకంలో. ఆయన వచ్చిన పని పూర్తి చేసినట్టుగా చూస్తున్నాం. ఆయన వచ్చిన పని ఏం చేస్తాడండి? సంపూర్ణంగా, కొంచెం కాదండి, 70%, 30%, 60% కాదు, 100% ఏం చేశాడు? సంపూర్ణంగా, సమస్తము సమాప్తమైనది. ఆయన చేయవలసినంతా కూడా ఏం చేశాడు? సమాప్తం చేశాడు. హల్లెలూయా. చదవండి యోహాను 3:14-17 వరకు చదువుదాం. మోషే సర్పమును ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. హల్లెలూయా. మనిషి కుమారుడు ఏం చేయబడ్డాడండి? ఎత్తబడ్డాడు. మోషే ఎలాగైతే కర్ర పైకి అన్నాడో, ఆయన ఇశ్రాయేలు ప్రజలను నడిపించేటప్పుడు ఏం చేశాడు? ఆయన కర్రను ఏం చేశాడండి? ఉపయోగించినట్టుగా దేవుడు కర్రని వాడుకున్నాడు. ఆయన చేతిలో ఉన్న కర్రని దేవుడు ఆశీర్వదించాడు, బలముగా చేశాడు. అదే విధముగా మనిషి కుమారుడు ఏమవుతాడంట? ఎత్తబడ్డాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ ఈ లోకంలో మనకిచ్చిన పని, మన విశ్వాస జీవితంలో చాలా మంది ప్రారంభిస్తారండి, పూర్తి చేస్తారా? చేయరు. మన ఆత్మీయ జీవితం కూడా ప్రారంభిస్తాం. హల్లెలూయా. ఇక్కడ సమాప్తం అనేది యేసయ్య ఆత్మీయ కోణంలో మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే సమాప్తం చేయాలి. మన విశ్వాస జీవితంలో యేసయ్య ఇచ్చిన పని మనం ఈ లోకంలో పూర్తి చేయాలి. ఈయనేం చేశాడు? 6వ మాట కదా, విజయాన్ని సాధించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఏం చేయాలి? విజయాన్ని ముగించాలి. ఎక్కడ ముగించాలని? మనం చాలా మంది దేవుళ్ళలోనే ప్రారంభిస్తారు, బారులో ముగిస్తారు. చాలా మంది దేవుళ్ళలోనే ప్రారంభిస్తారు, వేశ్యల గృహంలో ముగిస్తారు. హల్లెలూయా. చాలా మంది దేవుళ్ళలోనే ప్రారంభిస్తారు కానీ ధనంలో ముగిస్తారు. చాలా మంది దేవుళ్ళలోనే ప్రారంభిస్తారు కానీ వ్యసనాల్లో ముగిస్తారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమంటాడంటే మనం ఏం చేయాలంటే మన ఆత్మీయ జీవితం ఎలా ఎందులో సమాప్తం చేయాలి? దేవునిలోనే సమాప్తం చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? దేవునిలో సమాప్తం చేయాలి. చాలా మంది ఈ రోజుల్లో దేవునిలో సమాప్తం చేయలేకపోతున్నారు. ఎందుకంటే చివరి క్షణంలో దొంగ ఏం చేశాడు? తన వరాన్ని పొందుకున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మన ఆత్మీయ జీవితంలో 99 రోజులు విశ్వాసంగా ఉంటాం కానీ 100వ రోజు విడిచిపెడతాం. హల్లెలూయా. అంటే సమాప్తం చేయలేము. 99 మార్కులు వస్తే 100 మార్కులు రావాలంటే, ఒక మనిషి పాస్ అవ్వాలంటే 99 వస్తే పాస్ అవుతాడా? పాస్ అవ్వడు. 100కు 100 రావాల్సింది. కొన్ని ఎగ్జామ్స్ అలాగే ఉంటాయి కానీ దేవుడు ఎగ్జామ్స్ కూడా అంతే. ఎందుకంటే 100కు 100 రావాల్సింది. ఎందుకంటే ఆయన అంత వేదనలో కూడా, అంత బాధలో కూడా 7 మాటలు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఒక్క ఆత్మ కూడా నశించిపోకూడదు ప్రభువా. ఒకవేళ ఇప్పటి వరకు నేను బోధించింది ఇంకా కొంతమంది వినలేకపోయారేమో అని ఏం చేశాడు? ఆయన 7 మాటలుగా సువార్త ప్రకటించాడు. అంత వేదనలో, అంత బాధలో. కానీ ఆ దొంగ ఉపయోగించుకున్నట్లు మనం ఈ లోకంలో మనకిచ్చిన పని సంపూర్ణంగా సమాప్తం చేసేవాళ్ళగా దేవుడు మనందరూ కూడా దేవుడి దృష్టిలో సమాప్తం చేసేవాళ్ళ ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చూడండి, దేవుడు తను ఇచ్చిన పని ఎంతో విధేయతతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఆసక్తితో మరి తన జీవితాన్ని మరి మన కోసం పెట్టినట్లుగా మనం చూస్తున్నామన్నమాట.
7వదిగా చూస్తుంటే చివరిదిగా ముగించుకుందాం. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి తండ్రి నీ చేతికి నా ఆత్మను నీ అప్పగించుకుంటున్నాను. చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఆయన అలాగ చెప్పి ప్రాణం విడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, సమర్పణ. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. యోహాను సువార్త 10:17-18 చదవండి. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడు నా ప్రాణము తీసుకొనడు. నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దానిని పెట్టుటకు అధికారం కలదు. నా తండ్రి వలనే ఈ ఆజ్ఞ పొంది తిని అనేను. హల్లెలూయా. తండ్రి వలన ఏ ఆజ్ఞ పొందుకున్నాడండి? హల్లెలూయా. తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. అలాంటి అధికారాన్ని మనకి ఇచ్చాడు కదండి దేవుడు, అవునా కదా? హల్లెలూయా. మన ఆత్మ దేవునికి అప్పగిస్తే మన ప్రాణాన్ని మనమే తీసుకోవచ్చు. ఎందుకంటే అది ఆజ్ఞ. యేసయ్యకి ఇచ్చిన ఆజ్ఞనే మనకు కూడా నెరవేరింది. ఎందుకంటే ఆయనలో ఉంటే యేసయ్యకి ఇచ్చిన ఇది తండ్రి ఆజ్ఞ అంటాడు. ఆ ఆజ్ఞ మన పట్ల కూడా నెరవేరాలంటే ఏం చేయాలి? మనం యేసయ్యలో ఉండాలి, యేసయ్యలో నడవాలి. మన ఆత్మను ఎవరికి అప్పచెప్పాలి? తండ్రికి అప్పగించాలి. మన ఆత్మ, మనం చనిపోయినప్పుడు మన ఆత్మను సాతానికి అప్పగిస్తున్నామా, యేసయ్యకి అప్పగిస్తున్నామా? మనం ఒకసారి పరిశీలించుకోవాలి. మనం చనిపోతే మన ఆత్మ యేసయ్య దగ్గరికి వెళ్ళిద్దా, సాతాన్ దగ్గరికి వెళ్ళిద్దా? ఈయనేమంటున్నాడు? నా ఆత్మను నేను తీసుకోనగలను, నాకు దాని మీద అధికారం ఉన్నది. హల్లెలూయా. మన ఆత్మ మీద మనకు అధికారం ఉండాలి. మనం ఏం చేయాలంటే మన ఆత్మ వాళ్ళకి అప్పగించకూడదు. హల్లెలూయా. ఎవరికండి? ఈ లోకనాథుడికి మన ఆత్మను అప్పగించకూడదు. తండ్రికి మాత్రమే మన ఆత్మని అప్పగించాలని దీని భావం. హల్లెలూయా. యేసయ్య ఏం చేశాడు? తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. మనం కూడా మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనం ఏం చేయాలి? మన ఆత్మను తండ్రికి అప్పగించే వాళ్ళ ఉండాలి. హల్లెలూయా. చూడండి, 7 మాటలు కూడా మరి దేవుడు ఎంతో వేదనలో, ఎంతో బాధలో, ఎంతో వేదనలో ఈ చివరి సువార్త మనందరికీ అందాలని, మన జీవితాలు మారాలని, ఈ 7 మాటల ద్వారా మనందరూ కూడా ఆశ్రయింపబడాలని, 7 మాటలో ఉన్న అన్నీ కూడా క్షమాపణ, రక్షణ, సమర్పణ, సంబంధం, విజయం, సమర్పణ, బాధ్యత, అప్పగించడం దేవునికి, సమాప్తం చేయడం, విశ్వాస జీవితం, ఇవన్నీ కూడా మనం ఏం చేయాలండి? అనుసరించాలి. ప్రభు చెప్పిన 7 మాటలకి కూడా మనం విలువ ఇచ్చినట్లయితే మనం కంపల్సరిగా ఏం చేస్తామండి? తండ్రికి మన ఆత్మ అప్పగించే వాళ్ళగా ఉంటాం ఈ లోకంలో. హల్లెలూయా. 7 మాటలు కూడా మన జీవితాలు ఒక ఉన్నతమైన స్థితికి రావాలని దేవుడు మరి 7 మాటలు కూడా ఆయన ఎంతో వేదనతో, బాధతో ఉన్నప్పటికీ ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఈ శిలువ ధ్యానం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మరి ఈ వాక్యం ముగించుకున్నాం. మహాపరిశుద్ధుడు అయిన దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలమైన దేవుడా, నిత్యుడగు తండ్రి,
మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ఆయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా స్తుతింపబడుతున్న మా దేవుడు తండ్రి, వాక్యము నాయన మీరెంతగానో ప్రభా అలసిపోయి ప్రభా శ్రమ పడుతూ గాయపరచబడుతూ ప్రభా అయినా కూడా నాయన మమ్మల్ని ప్రేమించి మీరు 7 అమూల్యమైన మాటలు మా కోసం సిద్ధపరిచిన దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన ఈ దినము ఈ వాక్య భాగం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేయండి ప్రభా. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా మీరు అక్కడ చాటును మమ్మల్ని భద్రపరుచుకుని ఈ వడగాల్పులు తగలకుండా మీరు కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మత ఏక దేవుని అన్యోన్య సహవాసం సదా మనకును సకల పరిశుద్ధులను తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్.